చేవెళ్ల పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో తిరుమల హిల్స్ 26వ డివిజన్లో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బలపర్చిన మచ్చలేని నాయకుడు బడుగు బలహీన వర్గాల కొరకు నిరంతరం పోరాడే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఓటర్లు సైతం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇందారెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల హిల్స్ కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల బాధల్లో భాగము నిరంతరం సబితమ్మ నిలిసింది. మజిలీ ప్రజల కోసమే తను గదిలి కష్టమన్న పదమిన పడితే కంటికి రెప్పయి తను నిలిసే. అభివృద్ధి పదంలో అడుగేస్తూ తన ప్రజలకు పాలనందిస్తూ చీకటి నిండిన బతుకులలో కురిసేటి పొద్దయి వెలుగవు జనం కోసం జెండా పట్టుకొని సాగుతున్న అందరికీ నమస్కారం. చేవెళ్ళే పార్లమెంటు సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంగా ఆమె పుట్టినరోజును కూడా లెక్క చేయకుండా ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇవాళ బిజీగా ఉండడం వలన ఈరోజు సబితమ్మ అభిమానులు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, సబితమ్మ గారి పుట్టినరోజుని ఎక్కడికక్కడ ప్రచారంలో భాగంగా ఎక్కడికక్కడ కేక్లు కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ప్రచారం ఉన్నందువలన ఎవరిని కూడా రావద్దని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపట ఎక్కడికక్కడ ప్రతి డివిజన్ లోపట ప్రతి కాలనీ లోపట ఈరోజు సబితమ్మ గారి యొక్క పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు, ప్రతి కార్పొరేటర్, ప్రతినిధి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సబితమ్మ యొక్క పుట్టినరోజు ఉత్సవాల్లో పాల్గొని ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందులో భాగంగా ఈరోజు 26వ డివిజన్ సంబంధించినటువంటి మా డివిజన్ అధ్యక్షులు పుల్లారెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారు, కాలనీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారితో పాటు వివిధ కాలనీల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభిమాని, సబితమ్మ అభిమాని ప్రతి ఒక్కరు పాల్గొని ఈరోజు 26వ డివిజన్లో ఇవాళ సబితమ్మ గారి కేక్ కట్ చేయడం జరిగింది. సబితమ్మకు ప్రతి గుండె నుండి ప్రతి మనసున్న సబితమ్మకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు సబితమ్మ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ప్రజల మనసుల్లో గుండె తట్టి ప్రతి ఒక్కరికి సహకరించాలని చెప్పి అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరిని సహకరించి ఆ భగవంతుడు ఆ శక్తిని, యుక్తిని సబితమ్మకి ఇవ్వాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ అమ్మవారు, దుర్గామాత, వెంకటేశ్వర స్వామి ప్రతి భగవంతుని యొక్క, ప్రతి ఒక్క దేవుని యొక్క ఆశీర్వాదాల దీవెనలు ఆమెకు ఇవ్వాలి, అందియాలి, ఆమె చల్లగా ఉండాలని చెప్పి ఈ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా నిండు మనసుతోటి ఆ భగవంతుని ద్వారా ఆమెని కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడు అమ్మ సబితమ్మ మీరు చల్లగా ఉండాలి, బాగుండాలి, ఎప్పుడు కూడా మాకు అభివృద్ధిలో భాగంగా మీ యొక్క మనసు పెట్టి మాకు అభివృద్ధిని ముందు ఉండి మాకు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరి తరపున ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున, మహేశ్వరం నియోజకవర్గం ప్రజల తరపున మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.